వాక్యవర్తమానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును అని యోహాను సువార్త 1వ అధ్యాయములో వ్రాయించి ఉన్న తండ్రి మీకు స్తోత్రములు. వాక్కు అయ్యున్న తండ్రి మీకు స్తోత్రములు. నీ వాక్య గ్రంథమును ఈ సమయంలో ధ్యానించుచు ఉండగా కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. వాక్యమయున్న మిమ్మును, దేవుడుగా ఉన్న మిమ్మును, మా ప్రాణ రక్షకుడుగా ఉన్న మిమ్మును వాక్యముగా ధ్యానించుచు ఉండగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని సెలవిచ్చావు. ఆశతో నీ సన్నిధిలో కూడి ఉన్న బిడ్డలను వాక్యము చేత బలపరచమని మట్టి మనస్సును, వట్టి మనస్సును తొలగించి మహిమ మనస్సును, మహిమ తలంపులను దయచేయమని, వాక్యములో ఉన్న మకరందమును మేమందరము అనుభవించటానికి వాక్యమనే తేనెను, వాక్యమనే పాలను అపేక్షించటానికి సహాయము చేసినందుకు స్తోత్రములు. ఈరోజు ప్రకటన గ్రంథములో ఉన్న ధన్యతలను ధ్యానించుచు ఉండగా మమ్మలను కూడా ధన్యులుగా మార్చుటకు, ఆ ధన్యజీవులుగా మార్చుటకు యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులన్నావు కనుక ఆ ధన్యులుగా మమ్మల్ని సిద్ధము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము, నీతో నిండా చేరి వశింపుము. వాక్యములో ఉన్న ధన్యతలను పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రకటన గ్రంథము ఈరోజు ప్రకటన గ్రంథములో నుండి 7 ధన్యతలను మనం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథములో 7 ధన్యతలను ఈరోజు ధ్యానం చేసుకుందాము. ముందు 7 ధన్యతలను వాక్య గ్రంథములో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి ధన్యత, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. రెండవ ధన్యత 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పుడు నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మూడవ ధన్యత 16వ అధ్యాయము 16వ వచనము. 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములు చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. నాలుగవ ధన్యత ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఐదవ ధన్యత 20వ అధ్యాయము 6వ వచనము. ఐదవ ధన్యత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక ఆరవ ధన్యత ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇక చివరి ధన్యత 7వ ధన్యత ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయములో 19వ పద్నాలుగు వచ్చును. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. ఈ 7 ధన్యతలను ఈరోజు సమయ అనుకూలంగా మనం ధ్యానం చేసుకుందాము. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చివరి గ్రంథం. ప్రకటన గ్రంథము లేకపోతే బైబిల్ సంపూర్ణం కాదు. ప్రకటన గ్రంథానికి ప్రవచన గ్రంథము అని పేరు. పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు అన్ని ప్రవచన గ్రంథాలే. అంటే జరగబోయే విషయాలను ప్రవక్తని యెషయా మొదలుకొని మలాకీ వరకు వారందరూ ప్రవచించారు. అయితే కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ఒకే ఒక గ్రంథము ప్రవచన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం. అంటే భవిష్యత్ అంతా, సృష్టి యొక్క భవిష్యత్ అంతా, సంఘం యొక్క భవిష్యత్ అంతా,
సాతాను యొక్క స్థితి అంతా ప్రకటన గ్రంథములో దేవుడు పద్మస్తు దీపములో ఉన్న యోహాను గారి చేత విపులముగా రాయించి ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా మనం నేర్చుకుంటేనే కానీ మనము ధన్యులము కాలేం. అందుకే ప్రకటన గ్రంథం గురించి 2 మాటలు మొట్టమొదటిగా మనం చూస్తే, ప్రకటన 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలకి మన ఆత్మీయ తండ్రి గారు ఇచ్చిన వివరణ ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన, ఈ 4 అక్షరాలకు వివరణ మొదటిది ప్రకటన అనే గ్రంథములో అనేది మొదటి అక్షరం. ప్రకటన గ్రంథము అంటే ప్రత్యక్షతలు కలిగిన గ్రంథం. 2 ప్రత్యేకమైన గ్రంథం. ప్రత్యక్షతలు కలిగిన గ్రంథం, 2 ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్ అంతటికీ ప్రధానమైనది. ఎందుకంటే 65 పుస్తకాల్లో ఉన్నదంతా ఈ గ్రంథంలో ఉంది గనుక ఇది ప్రకటించవలసిన గ్రంథమే కానీ దాచవలసిన గ్రంథము కాదు. ఈ గ్రంథం ప్రపంచమునకు నోటీసు వంటిది. జరగబోయే విపత్తుల గురించి గవర్నమెంట్ ఎలాగున వాతావరణ శాఖ ద్వారా నోటీస్ అందిస్తుందో, అలాగనే ప్రతి శాఖ ద్వారా నోటీసులు అందిస్తుందో, అలాగూ ఒక నోటీసు వంటిది దేవుడు సృష్టంతటికి ఒక నోటీసు వంటి గ్రంథాన్ని మనకు అందించాడు. ప్రత్యేకించబడిన యోహానుకు ప్రత్యేకంగా చూపించి రాయించాడు కనుక ఈ గ్రంథమును చదవాలి. దీనికి ప్రత్యేకతనిచ్చి చదవాలి. ప్రకటన గ్రంథం 66 గ్రంథాలు చదివినట్లు చదవకూడదు. ప్రత్యేకంగా చదవాలి. గ్రంథాన్ని ప్రత్యేకంగా సిద్ధపడి ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా 22 అధ్యాయాలు కూడా మీరు చదవగలిగితే ఇందులో ఉన్న ప్రత్యేకతను మీరు గ్రహించగలుగుతారు. అందుకే అంటే ప్రత్యేకమైన గ్రంథం, ప్రత్యక్షతలు కలిగిన గ్రంథముగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది అంటే కనికరము చూపించే గ్రంథం, ప్రతివాని హృదయమును కదిలించే గ్రంథం. కనికరం చూపించడమే కాదు, హృదయాలు కదిలించబడాలంటే ప్రకటన గ్రంథం చదవాలి. కఠినమైన గ్రంథం అంటే భవిష్యత్తు ఎలాగుంటుందో ఆ కఠినమైన పరిస్థితుల గురించి వివరించిన గ్రంథం కనుక కఠినమైన గ్రంథం. అంతేకాకుండా కలవరం కలుగు చేసే గ్రంథం, కడవరి శిక్షను తెలియజేసే గ్రంథం, కనులను తెరిపించే గ్రంథం, కన్నీరు తుడిచే గ్రంథం, కడవరి తీర్పును గురించిన గ్రంథం. అంటే ప్రకటన గ్రంథంలో అన్న మాట గురించి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. ఈ అన్న మాటకి ఏమని నేర్చుకున్న అర్థాలు ఏంటంటే కనికరము చూపించే గ్రంథం, ప్రతివారి హృదయాన్ని కరిగించే గ్రంథం, కఠినమైన గ్రంథం, కలవరపరిచే గ్రంథం, కడవరి శిక్షను తెలియజేసే గ్రంథం, కనులు ఆత్మీయ నేత్రాలను తెరిపించే గ్రంథం, కన్నీళ్లు తుడిచే గ్రంథం. అంతేకాకుండా కడవరి తీర్పు, మనిషి యొక్క చివరి తీర్పు ఎలాగుంటుందో ఈ గ్రంథంలోనే రాయబడి ఉంది కనుక రెండవ అక్షరం ఏమిటంటే మొదటిది రెండవది మూడవది అనేటప్పటికీ టర్నింగు గల గ్రంథం. టర్నింగు గల గ్రంథం అంటే టర్నింగ్, ఆయన వైపు తిప్పుకునుట. యోహాను గారు దృష్టి అంతా సంఘం మీద ఉంది. 100 ఏండ్ల వయసు ఆయనకి. పూర్తిగా ఆయన మనసంతా సంఘాల మీద ఉంది, వృద్ధాప్యం మీద ఉంది ఆయన మనస్సు. దేవుడు సడన్గా వచ్చాడు ఒక ఆదివారం నాడు, తన ఆత్మను నింపేశాడు. ఆయన్ని తన ఆత్మతో నింపేసి టర్నింగ్ చేశాడనమాట. అంటే తన వైపుకు తిప్పుకున్నాడు. అక్కడ నుండి ప్రభు వైపుకు తిప్పిన తర్వాత యోహాను చూచి వ్రాసిన గ్రంథం. యోహాను గారి మనస్సు సంఘం మీద, శరీర బలహీనతల మీద ఉన్నప్పుడు ఆత్మవశుడిగా చేసి తన మనస్సు, యోహాను మనస్సు తన వైపు తిప్పుకున్నాడు. దేవుడు టర్నింగ్ చేశాడనమాట.
అనేక మలుపులు తిరుగుచు శ్రమను తట్టుకొనుచు ప్రయాణం సాగించిన గ్రంథం. ప్రకటన గ్రంథం రాయడానికి యోహాను చాలాసార్లు బలహీనమైపోయాడు. మొదటి అధ్యాయంలోనే చచ్చిన వాని వలె పడిపోయాడు. మరి మొదటి శ్రమలు గతించినప్పుడు కూడా యోహాను కొద్దిసేపు ఆయనకి దేవుడు మరలా సంతోషం కలిగించే విషయాలు చూపిస్తున్నాడు. కఠినమైనవి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడని అలాగున మలుపులు తిప్పుకుంటూ రాయించవలసిన విషయాలన్నీ యోహాను చేత రాయించడానికి ఆయనకు ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమిచ్చి తన వైపు నింపుకున్నాడు. అందుకే టర్నింగు గల గ్రంథము. నాలుగవది నా నా అంటే నమ్మి తీరవలసిన గ్రంథము. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మకపోతే శిక్ష అని తెలియజేస్తుంది. నమ్మకపోతే చెడేది నీవే. నేను చెప్పవలసింది చెప్పాను. నువ్వు నమ్మకపోతే, నువ్వు మారకపోతే రేపొద్దున శిక్ష అనుభవించేది నీవే. నమ్మి తీరవలసిన గ్రంథము, నమ్మకపోతే శిక్ష అని తెలియజేసే గ్రంథము, నమ్మకపోతే చెడేది నీవే అని చెప్పే గ్రంథం, నమ్మకం గల వారిని నడిపించే గ్రంథం, నమ్మని వారి గతిని చూపించే గ్రంథం. నమ్మిన వారు సజీవులు, నమ్మని వారు నిర్జీవులు గనుక సజీవుల యొక్కయు మరి సజీవుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథం, మృతుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం ప్రతివారు చదవవలెను. ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రతివారు చదవవలెను, చదివి పిమ్మట ప్రకటించవలెను. ఎవరు ఈ పని పూనుకుంటారో వారి కొరకు పరలోకం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు, యోహాను గారు రాసి వెళ్ళిపోయారు. ఇది చెప్పేవాళ్ళు లేరు, దీన్ని ప్రకటించేవారు లేరు. ఎవరైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే వారి పక్షంగా పరలోకం నిలబడి ఉంటుంది. ఎందుకంటే సహాయం చేయడానికి, అటు వారికి సహాయము చేయుటకు ప్రభువే దిగువస్తారు. ఈ విషయము నమ్మువారికి ధన్యులని పిలుస్తుంది. అందుకే దైవజనులు అన్నారు, నమ్మితే సొమ్ము అంటే మోక్షం, నమ్మకపోతే దుమ్ము అంటే నరకం. నమ్మితే సొమ్మేది మోక్షం చేరడమే, నమ్మకపోతే దుమ్ము అంటే నరకం. ప్రకటన గ్రంథమును వరుసగా ధ్యానిస్తే మనము చాలా ధన్యులమవుతాము. అయితే నేను నా ఆశను బట్టి తెలియజేస్తున్నాను ఏంటంటే, దేవుని చిత్తమైతే ఈ ప్రకటన గ్రంథం మీద ప్రతి శుక్రవారం రాత్రి ఒక్కొక్క సందేశాన్ని అందించాలి. అది వరుసగా అయ్యుండొచ్చు, లేకపోతే సందర్భాన్ని బట్టి, భావాన్ని బట్టి అందించవచ్చు. దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి, దేవుని నడిపింపుని బట్టి ప్రతి శుక్రవారం ఉపవాస కూటములో ఈ ప్రకటన గ్రంథం పైన ప్రత్యేక ధ్యానాలు మనం చేసుకుందాం. దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అందించి బలపరచును గాక. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకునే అంశము ధన్యతలు, ప్రకటన గ్రంథములోని ధన్యతలు. మొదటి ధన్యత మనం చదువుకుందాం. మొదటి ధన్యత 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. మొదట ధన్యత ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యోహానును ఆత్మవశునిగా చేసుకుని ఆయన తెలియజేస్తున్న మొదటి అంశం ఏమిటంటే, సమయము సమీపించినది. ఏ సమయం సమీపించింది? ప్రభు రాకడకు ముందు జరగవలసిన సంగతులన్నీ జరిగిపోతున్నవి కనుక, సంఘము ఎత్తబడుడు సిద్ధముగా ఉన్నది కనుక ప్రభు వచ్చి సంఘమును పరలోకమునకు తీసుకుని వెళ్ళుటకు సమయము సమీపించినది. దేనికి సమయం సమీపించింది? మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ 2019, 2020, 2021 ఈ కాలమానాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నదని ఈ గురుతులన్నీ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తెగుళ్ళు అన్నారు, తెగుళ్ళు వస్తున్నాయి. సమాధానము లేదన్నారు,
మనుషుల మధ్యలో సమాధానము లేదు. ధైర్యము చెడి కూలుదురు అన్నారు ప్రభు రాకడ గుర్తుల్లో. ధైర్యము చెడి కూలుదురు కనుక మనుషులు ధైర్యము చెడి కూలుతున్నారు. అంటే ప్రభువు చెప్పిన రాకడ గుర్తులు కానీ, మరి ప్రవక్తలు చెప్పిన రాకడ గుర్తులు కానీ, పౌలు చెప్పిన రాకడ గుర్తులు కానీ, పేతురు గారు చెప్పినవి కానీ, ఈ కొత్త నిబంధనలో ప్రభు రాకడకు ముందు జరుగు గుర్తులన్నిటినీ మనము వరుసగా పరిశీలన చేస్తే ఏ సమయం సమీపించింది అని మనకు అర్థమవుతుందంటే ప్రభు రాకడ సమయము సమీపించినది. సమయం సమీపించింది కనుక ఉంది. అక్కడ ప్రకటనలో ఉన్నట్లు మరి రాకడ సమయం సమీపించింది. సాతాను రాజ్యం అంతయు కూలిపోవుటకు, దేవుని రాజ్యం భూమిపైకి వచ్చుటకు సమయము సమీపించినది. అందుకే సమయము చాలా తక్కువగా ఉన్నదన్న సంగతి సాతాను తెలుసుకున్నాడు. విశ్వాసులమైన మనం తెలుసుకోలేకపోతున్నాం, సంఘ విశ్వాసులు గ్రహించలేకపోతున్నారు. సమయము చాలా తక్కువగా ఉందని చెప్పి అపవాది చెలరేగుతున్నాడు. మనొకసారి ఈ మాట ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో నుండి ఆ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మరియు గొప్ప స్వరము పరలోకముందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇంకా మనం కొంచెం కిందకి వెళ్తే 12వ వచనములో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. దీన్ని బట్టి మీరు నేను గ్రహించాలి, అపవాదికి తెలిసిపోయింది నా అంతం దగ్గరికి వచ్చేసింది, ఇంకా టైం తక్కువగా ఉంది కాబట్టి నేను చేయవలసిన కీడంతా నాశనం అంతా చెయ్యాలని చెప్పి మరి ప్రభువు చెప్పినట్లుగా రాకడ గుర్తుల్లో మన ఆత్మీయ తండ్రి గారు కూడా చెప్పారు. ప్రభు రాకడకు ముందు విగ్రహారాధన పెరిగిపోద్దని చెప్పారు. ఇదొక గురుతు. రాకడకు ముందు పూర్వ దినాల కంటే ఇప్పుడు బహుగా విగ్రహారాధన పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రాకడ గుర్తులో గుర్తు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అపవాది చెలరేగుచున్నాడు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి అపవాది చెలరేగుచున్నాడు. అయితే సమయం తక్కువగా ఉందని తెలుసుకున్న మనం ఏం చేయాలి? సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఇక ఇది ప్రవచన గ్రంథము. ప్రవచనము అంటే జరగబోయేవి. జరగబోయేవంటే ఇప్పుడు సంఘము ఎత్తబడుతుందండి. ఇప్పుడు రాకడ వస్తుందంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ఎడవబడిన సంఘం గురించి, ఆ సంఘానికి వచ్చే శ్రమలు, భూమి మీద జరిగే శ్రమల గురించి గ్రంథం రాయబడుతుంది. అప్పుడు మనం ఉండం కదా, మనకెందుకు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అంటే నేను రాకడలో వెళ్ళిపోతాను, ఆ రాబోయే శ్రమల గురించి నాకు అనవసరం, నేను వెళ్ళిపోతాను అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఉండవు కనుక లోకం పరిస్థితి ఎలాగుంటుందో ముందుగానే నేను తెలియజేస్తున్నాను కనుక ముందు నువ్వు చదువు, విను, గైకొను. అందుకే దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో ఏ మాట అయినా సరే ప్రవచనం అండి. మీకు మాట చూపించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాలయనగా
ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. బైబిల్ కూడా మనుషులే కదా రాశారు అని మనం ప్రశ్నిస్తున్నారు చాలామంది. అవును, మనుషులే రాశారు, కానీ మనుషులు తన జ్ఞానమును బట్టి రాయలేదు, వారి ఆలోచన బట్టి రాయలేదు, వారికి ఏదో తోచింది రాయలేదు, వారికి ఏదో ఒక ఊహ వస్తే ఆ ఊహను రాయలేదు. వారు పూర్తిగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై, అంటే పరిశుద్ధాత్మ వశ్యములోనికి వెళ్ళిపోయి వారు సొంత మాటల్లో ఒక అక్షరం కానీ ఒక పళ్ళు కానీ వారు రాయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, నేను ఈ లేఖనాల్లో చెప్పిన మాటల్లో ఆకాశము గతించిన, భూమి గతించిన, ఈ నా మాటల్లో ఒక సున్నైనను ఒక పొల్లైనను గతించిపోదు అని చెప్తున్నారు. మనిషి మాట అయితే గతించిపోతుంది. ఇది దేవుడు ఆత్మ ద్వారా మనుష్యుల చేత పరిశుద్ధాత్ముడు రాయించారు. అందుకే దేవుని మాటలు. అందుకే మనము ధన్యులం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవునే చెప్తున్నాడు, చదువువాడు ధన్యుడు, చదువువాడు. ఈ సంగతులు రాబో కాలంలో జరుగును గనుక మనము అప్పుడు ఉండము. కాబట్టి ఇప్పుడు ఎందుకు చదవాలని కొందరు అనుకునిచున్నారు. చదవాలని బైబిల్లో ఉంది కనుక చదవాలని దేవుడే చెప్పాడు కదా. చదువువాడు ధన్యుడు అన్నారు. మరి చదువువాడు ధన్యుడు అంటే చదివినప్పుడే కదా ఆజ్ఞ ప్రకారం మనం చేసిన వాళ్ళం అవుతాము. చదువువాడు ధన్యుడని కూడా ఉన్నది. చదువువాడు ధన్యుడు అంటే చదవనివాడు ధన్యుడు కాడు అని అర్థమే కదక. చదివేవాడు ధన్యుడు ఉంది కాబట్టి చదివేవాడే ధన్యుడు, చదవనివాడు ధన్యుడు కాడు. చదువు రాని వారు ఒకరి చేత చదివించుకున్నట్టు కంటే వారు చదువు నేర్చుకుని చదవడం చదివే ధన్యత. ఒకవేళ ఒకరి చేత చదివించుకుని వాళ్ళు వెంటే వినే ధన్యతే వస్తుంది, కానీ చదివే ధన్యత రాదు. అందుచేత ప్రకటన గ్రంథం చదవడం కోసమైనా చిన్నతనాల్లో వాళ్ళు నేర్చుకున్నవారు మరి ఇప్పుడు అక్షరం గుర్తుపట్టైనా సరే ప్రకటన గ్రంథాన్ని చదివితే మీరు ధన్యులు అవుతారు. చదువువారు ధన్యులు. చదువు నేర్చుకుని ప్రకటన గ్రంథం చదవడం మంచిది. రెండవది వినువాడు ధన్యుడు. 3 ధన్యతలు ఉన్నాయి అక్కడ. ఆ ధన్యతలో చదువువాడు, విని గైకొనువాడు ధన్యుడు, చదివేవాడు ధన్యుడు. 2 వినువాడు ధన్యుడు. ఇవాళ చాలామంది వింటున్నారు కానీ పరాగ్గా వింటున్నారు. అంటే గ్రహింపు లేకుండా, అర్థం చేసుకోకుండా, విన్నామన్నట్లుగా వింటున్నారు కానీ అవి లోపలికి వెళ్ళడం లేదు, హృదయంలోకి వెళ్ళి పనిచేయడం లేదు, శ్రద్ధగా వినడం లేదు, పరధ్యానంగా వింటున్నారు. అది విన్నట్టా అంటే విననట్టే అవుతుంది. విన్నారు కానీ గ్రహించలేదు కనుక, అది ఆలోచించేటట్లుగా వినలేదు కనుక, అది మనసులోకి రాలేదు కనుక విననట్టే అవుతుంది కనుక ఆ ధన్యత మీకు రాదు. శ్రద్ధగా వినాలి. అందుకే బైబిల్లో మీరు ఎక్కడ చూసినా యెహోవా తండ్రి, యెహోవా దేవుడు చెప్తాడు కదా, పాత నిబంధన గ్రంథమంతా తెలియజేస్తాడు. నా మాటలు శ్రద్ధగా విని అంటారు. నా మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయని చెప్తాడు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో. నిన్ను స్వస్థపరిచి యెహోవాను అని వాగ్దానం ఇచ్చిన నిర్గమాకాండం 15:26లో కూడా నా మాటలు శ్రద్ధగా విని నా కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీలకు వచ్చిన ఏ తెగులు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తారు. అంటే వినడంలో పరాకు ఉండకూడదు. ఎంతో దేవుని మాట శ్రద్ధగా వింటే, దైవజనులు రాశారు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో, వినడం ద్వారా కూడా పాపం పోతుందన్నారు. పుణ్యకథలు ఆలకించండి, దేశీయులారా పుణ్యకథలు ఆలకించండి, పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి. నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించే వాక్కు. ఆలకించు చెవులనిచ్చెను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను. ఆలకించి తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయు, వాళ్ళు తెలిసి దైవ సత్యము బయలుపడును పూర్తిగా.
ఆలకించుచున్న వారిని చూచి పగవాడు ఆలకించకుండా చేస్తాడంట. అపవాది పనేంటి? వాక్యం విన్నప్పుడే మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయేలా చేస్తూ ఉంటాడు. అంటే అది గ్రహించడం, అది ఆలోచించడం, అది మనసులోకి వెళ్లకుండా చేస్తూ ఉంటాడు. అందుచేత అపవాది ఉన్నాడు పక్కన, వాడు దేవుని మాటలు మన మనస్సులోకి వెళ్లకుండా పరధ్యానము, అనాలోచన కలుగు చేస్తాడు. కనుక వాక్యాన్ని శ్రద్ధగా, బహుశ్రద్ధగా, బహు జాగ్రత్తగా, అందులో ప్రకటన గ్రంథాన్ని మరింత శ్రద్ధగా మనము వినడం ద్వారా ధన్యత తెచ్చుకుంటాం. అక్కడ చదివిన 3వ మాట, చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. 1 చదవడం, 2 వినడం, 3 గైకొనుట. గైకొనువారు అనగా అవలంబించిన వారు. అంటే ఏది చదివారో, ఏది విన్నారో. అంటే చదవడం వల్ల, వినడం వల్ల ఏంటి ప్రయోజనం? చదివింది, విన్నది నడిస్తేనే కదా ప్రయోజనం. చదివామండి, ఏంటి ప్రయోజనం? విన్నామండి, ప్రయోజనం ఏంటి? అంటే చదివినట్లుగా, విన్నట్లుగా మన జీవితాలను మలుచుకుంటే ఆ మలచబడిన జీవితం అంట బహు వినోదముగా ఉంటుంది. అంటే దేవుడు చెప్పినట్లుగా మేము నడుచుకుంటున్నాం, యేసయ్య చెప్పినట్లుగా ప్రార్థిస్తున్నాం, యేసయ్య చెప్పినట్లుగా మేము జీవిస్తున్నాం. యేసయ్య ఏది మానేయమంటే అది మానేస్తాం, ఏది చేయమంటే అది చేస్తున్నాం అన్నప్పుడు అలాంటి జీవితం ఎంత మనోహరంగా ఉంటుందంటే, ఎంత వినోదకరంగా ఉంటుందంటే అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మేము యేసయ్య వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నాం. గనుక చదివి, విని, గైకొని అందరికీ అందించు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 2వ ధన్యతలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాము. అంతటా ఇప్పుడు నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తన ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ మనం నేర్చుకున్న 2వ ధన్యత, మొదటి ధన్యత మనం చూచాము. సమయం సమీపించిందంటే రాకడ సమయం సమీపించింది కనుక దేవుని వాక్యంలో ఉన్న ప్రవచన వాక్యాలు, జరగబోయే ప్రకటన గ్రంథంలోని విషయాలు చదవడం ద్వారా ధన్యత, వినడం ద్వారా ధన్యత, నడుచుకుంటం ద్వారా ధన్యత. ఇది 14వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న ధన్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నందుండి మృతి నొందిన మృతులు ధన్యులు. అంటే యేసయ్యను నమ్ముకుని 2వ రాకడికి ముందు చనిపోతే ధన్యులు. రాకడికి ముందు చనిపోయారు కాబట్టి వారు ఖచ్చితంగా రాకడలో పాలు పొందుతారు. రాకడికి ముందు అంటే ప్రభు రాకడ రాకముందు చనిపోయిన వారు ధన్యులు. అంతేకాకుండా శ్రమకాలం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రాకడ తర్వాత జరిగే శ్రమల గురించి రాయబడ్డాయి. ఆ శ్రమకాలములో కూడా యేసుక్రీస్తు నామాన్ని బట్టి అంత్యక్రీస్తు ముద్ర వేయించుకోకుండా, అంత్యక్రీస్తుకు నమస్కారం చేయకుండా, వాడిని వెంబడించకుండా ఉన్నందుకు హతసాక్షులైపోతారు చాలామంది. అంటే అపవాది అంత్యక్రీస్తు వాడిని చంపేస్తాడు. అందుచేత వారు ధన్యులు. ఎవరు ధన్యులంటే ప్రభు 2వ రాకడకు ముందు మరణించిన వారు, ప్రభువు నందుండి మృతి నొందిన మృతులు ధన్యులు. 2 మహాశ్రమ కాలములో యేసుక్రీస్తు నామాన్ని ధరించి అపవాదిని వెంబడించకుండా, అంత్యక్రీస్తు అనుసరులు వెంబడించకుండా, 666 ముద్ర వేయించుకోకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువు నిమిత్తము శ్రమ అనుభవించిన మనుష్యులు ధన్యులు. ఏదైనప్పటికీ కూడా ప్రభువు కోసం శ్రమలు అనుభవించేవారు ధన్యులు. యేసయ్య నామాన్న శ్రమలు అనుభవించేవారు అందరూ ధన్యులే.
మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు. కానకబడిన వానిని దైవా కానకబడిన వానిని దైవా మానవునిగా చేయంగా శ్రమలు పరమా శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. ఈ కీర్తన యోబు వలె శ్రమలు అనుభవించినదే మనము దైవ మానవులుగా కాలేము. అందుకే భక్తుల జీవితాల్లో ఏదో రకమైన శ్రమ ఉంటూ ఉంటుంది. అది శరీర వ్యాధి రూపంలోనో, ఆర్థిక ఇబ్బందుల రూపంలోనో, బిడ్డల వలన శోధన, ఏదొక రీతిగా అపవాది వలన శోధన, ఏదొక నలుగుడు, ఏదొక విసుగుదల కలిగి చేసే నలుగుడు ఉంటా ఉంటుంది. యోబులాగా శ్రమలను సహించాలి. అప్పుడు మనము దైవ మానవులం అవుతాం. విధేయత కన్నా, విశ్వాసం కన్నా సిలువ వలన సంపాదించిన ఓర్పు గొప్పది. మరలా చెప్తున్నాను, విధేయత కన్నా, విశ్వాసం కన్నా సిలువ వలన సంపాదించిన ఓర్పు గొప్పది. సిలువ అనగా శ్రమ. ప్రతి మానవుడి జీవితంలో ఎవరో శ్రమలు ఎవరో చెప్పుకుంటాం కాదండి, ఎవరికి వాళ్ళే శ్రమ అనుభవించడం ద్వారానే ఓర్పు వస్తుంది. వాళ్ళకి శ్రమ అనుభవించడం ద్వారా వ్యక్తిగతంగా వారి జీవితంలో బైబిల్లో ఉన్న భక్తుల అనుభవాలు వారి జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఆజ్ఞ నెరవేర్చినను, విశ్వాసం ఉండినను, సిలువ వలన కలిగే ఓర్పు లేకపోతే అంతా శూన్యమే, అంతా వ్యర్థమే. ఆఖరు సిలువ, నువ్వు దేవుని యొద్దకు వెళ్ళవు, నీ విశ్వాసం పోయింది, దేవదూతలు నీ యొద్దకు రారు, నిన్ను చూడ్డానికి ఎవరు రారు, ఇంకా కొంతసేపటికి నీ సంగతి ఏమవుతుందో చూడు, నీకు ఏడేస్తూ తప్పదని శ్రమ వస్తుంది. అంటే అవిశ్వాసాన్ని అవండి కలుగు చేస్తాడనమాట అపవాది. అంటే నీలో ఉన్న నమ్మకం పోయేటట్లుగా, అసలు నేను పరలోకం వెళ్తానా, అసలు నా భక్తి దేవుడికి అంగీకారం అవుతుందా అని నీకే అనుమానం కలిగించేటట్లుగా, అవిశ్వాసం కలిగించేటట్లుగా నీకు శ్రమ కలుగుతుంది. అప్పుడు ఓర్పు చూపిస్తే నీవు ధన్యత సంపాదించుకుంటావు. క్రైస్తవునికి సిలువ అంటే 2 కర్రలతో చేయబడిన సిలువ కాదండి. శ్రమ. నా సిలువ ఎత్తుకోండి అన్నాడు కదా ఆయన. అంటే ఒక అడ్డకర్ర నిలువుకర్రతో కర్ర చేసుకుని మరి భుజం మీద వేసుకుని మోసుకెళ్ళడం కాదు, లేకపోతే ఒక సిలువ చేయించుకుని మెళ్ళలో వేసుకుని మోసుకెళ్ళడం కాదు. కానీ దేవుని నమ్ముకున్నందుకు క్రైస్తవుడు దీక్షగా ఏమనుభవించాలంటే శ్రమలు అనుభవించాలి. ఈ క్రమంలో పాపము, జబ్బు కనబడుతుంది. మరణాన్ని సమీపించేటప్పుడు నీ పాత జీవితాన్ని సాతాను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, పాప జ్ఞప్తి కూడదు అని ఒక పత్రిక రాశారు దేవదాసయ్య గారు. ఏం కూడదంట? పాప జ్ఞప్తి. అంటే జరిగిపోయిన పాపరాశి వదిలిపెట్టేసింది, అది మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అపవాది. అప్పుడు మనము బలహీనం అయిపోతూ ఉంటాం. పాప జ్ఞప్తి రాకుండా చూసుకోవాలి. మరణానికి సంబంధించేటప్పుడు దెయ్యం వచ్చినట్లు, సమాధి పెట్టి కనబడినట్లు, తర్వాత నరకానికి వెళ్తున్నట్లు ఇక్కడ మరి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అవిశ్వాసగా మారిపోతాడనమాట. అంటే ఏమైనప్పటికీ కూడా వాడి పని ఏంటంటే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళకూడదు. నీ మనసు చెడగొట్టాలి. బలహీనమైంది మానవ మనస్సు. ఒక కల వస్తే బలహీనమైపోతాడు. ఎవరైనా ఒకళ్ళు నీ ఇంట్లో చీకటి కనపడుతుందంటే బలహీనమైపోతాడు. అయ్యో నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ చీకటిని దేవుడు తొలగిస్తాడన్న ధైర్యం ఉండదు. చీకటి కనపడుతుందంటే నాలో ఏ పాపం ఉందో, కుటుంబంలో ఏ పాపం ఉందని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు. ఓ చీకటి కనపడింది, ఓ దెయ్యం కనపడింది, ఎండి నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి, తలస్నానం చేసి ఉపవాసం ఉండి, రోజంతా ప్రార్థనలో ఉండు, నీ కుటుంబం అంతా ప్రార్థనలో ఉండు, జయించాలి. అంటే వాడు మన మనస్సుని
మన ఆలోచన విధానాన్ని ఏం చేస్తాడంటే బలహీనపరుస్తూ ఉంటాడు. సైతాను చేసే చాలా సులువైన పని అన్నమాట అది. అందుచేత అవిశ్వాసికి మరణం, పాపం, పాప ఫలితం, జబ్బు, సందేహం, దెయ్యం, మరణం, ఏడేసు, నరకం ఇవి వస్తాయి. విశ్వాసికైతే మరణం ఉంది. పాపం, పాప ఫలితం, పశ్చిత్తాపం, జబ్బు, మోక్ష మార్గం కనబడును. దేవదూతలు కనపడతారు. మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడా అన్న ధైర్యం కలుగుతుంది. సమాధి వ్యాధి నువ్వు నా వద్దకు రావద్దు అని విశ్వాస నిరీక్షణతో ఉంటారు. దేవదూతల్లో కనపడుతూ ఉంటారు. పరిశుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అందుకే విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా. ప్రభువునందు ఇక్కడ రాయబడిన మాట ఏముంది? ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. మృతులందరూ ధన్యులు కాదు. యేసయ్య నమ్ముకున్న, యేసులో లేకుండా, యేసు వారి హృదయంలో లేకుండా, వాక్యం వాళ్ళలో లేకుండా అలా చనిపోయిన లాభం ఏముండదండి. గుళ్ళోకి వెళ్ళిన యేసు ప్రభునందు మృతి నొందారని చెప్పడానికి ఉండదండి. వాళ్ళ హృదయములో వాక్యం ఉండాలి, వాళ్ళ హృదయములో యేసయ్య ఉండాలి. యేసునందుండి వాక్యం చెప్తుంది కదా రోమపత్రిక 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందుచేత ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. మరణము కాదు కానీ జీవం సంపాదించుకుంటారు. మరణిస్తారు, జీవంలోకి వెళ్ళిపోతారు. శరీరానికి మరణం వస్తుంది, ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం సమాధి చేయబడుతుంది, ఈ ఆత్మ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. అంటే శయ్యత అక్షయతను ధరించుకుంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము నుండి మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము నుండి చదువుతున్నాను. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయముగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదానిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధం ఎట్టివాడో పరలోక సంబంధంలో అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. అందుచేత ఈ వ్రాతను బట్టి విశ్వాసుల మరణానికి అవిశ్వాసుల మరణానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రభు రాకడకు ముందు యేసు ప్రభువునందు విశ్వాసముంచి మరణించిన మృతులు ధన్యులు. 7 ఏళ్ల మహాశ్రమంలో కూడా యేసు నామములో మరణించిన మృతులు ధన్యులు. బైబిల్ గ్రంథము 2 మాటలు మాట్లాడుతుంది మరణాన్ని గురించి. మరణాన్ని నిద్ర అన్నాడు పౌలు గారు, 2 చనిపోవుట అని కూడా అన్నారు. నిద్రించుట అనగా ఏమిటి, చనిపోవుట అనగా ఏమిటి? మారు మనసు లేకుండా చనిపోయిన వారు, మారు మనసు లేకుండా చనిపోయిన వారిని చనిపోయారంటారు. మారు మనసు పొంది చనిపోయిన వారు ఎవరో నిద్రిస్తున్నారు. ప్రభు రాకడ వచ్చినప్పుడు లేపుకుని తీసుకెళ్తాడు. అందుకే అంత్యక్రీస్తు వలన అతులైన వారు వీరులు యేసు ప్రభు వచ్చి మారు మనసు పొందిన వారిని, హతసాక్షులైన వారిని తీసుకుని వెళ్ళను. బాగా గుర్తుంచుకోండి, సంఘం వెళ్ళిపోయింది. ప్రభువుతో పాటు 7 ఏండ్ల విందులో పరలోకంలో ఇందు అనుభవిస్తుంది. మరి అవిశ్వాసం వలన, ఆలస్యంగా రావడం వలన బుద్ధి లేని కన్నికల్లా ఉన్న సంఘము భూమి మీద విడిచిపెట్టబడింది. ఈ భూమి మీద ఉన్న ఈ విడిచిపెట్టబడిన సంఘాన్ని అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలు హింస పెడుతున్నారు. హింస పెట్టు సమయంలో శ్రమలు ఎన్నైనా అనుభవిస్తుంది, కానీ అంత్యక్రీస్తు ముద్ర వేయించుకోవట్లేదు. దాని ప్రతిమకి నమస్కారం చేయడం లేదు. ఎన్ని హింసలైనా భరిస్తుంది,
చివరికి మరణం వచ్చింది, చనిపోయింది ఆత్మ. ఎవరి కోసం నిలబడింది ఏడేండ్ల మహాశ్రమలో అంటే ప్రభు కొరకు వారు హతసాక్షులైపోయారు. ఇప్పటికే మొదటి ధన్యత పోగొట్టుకున్నాం, ఇప్పటికే రాకడ మేఘం ఎక్కలేకపోయాం, ఇప్పటికే దరిద్రులుగా జీవిస్తున్నాం, ఇంకా మేము మరి నీకు మొక్కి నరకానికి వెళ్తామా, వెళ్ళాం, నువ్వు ఎన్ని శ్రమలైనా పెట్టు కానీ మేము మాత్రం నీకు మొక్కమని చెప్పి నిలబడిన వారు మరి శ్రమలు అనుభవిస్తారు. ఆ శ్రమల్లో మరణించిన వారి ఆత్మల్ని దేవుడు రాకడలో తీసుకెళ్తాడు. అందుకే వారు ధన్యులు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము మేఘమెక్కుతామండి. ఆవగింజంత చిరుపాపం ఉంటే మోక్షంలోకి వెళ్ళాం. ఈ సహవాసం ఏం చేస్తుందంటే ఇప్పుడు సంఘంగా కూడుకుని పాటలు పాడుకుని ఒకరికొరకు ప్రార్థన చేసుకుంటూ మరి ఉన్న ఈ సహవాసం ఏం చేస్తుందంటే పాపాలను జయించే శక్తి ఇస్తుంది. చాలామంది ఈ విషయాన్ని గ్రహించడం లేదు. ఒంటరిగా ఇంటికాడ చేసుకున్నామని తృప్తి చెందుతున్నారు. ఏముంది వాక్యములు ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయములు ఏముంది? ఆ దినము సమీపించును కొలది మరెక్కువగా కూడుకొనుచు. నేను చదివి వినిపిస్తానన్నమాట. మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచును కొలది మరెక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటుకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇప్పుడు మొత్తము సంఘాల పరిస్థితి ఎలాగుందంటే ఆసక్తి కలిగిన వారు కొంతమంది మాత్రమే, వ్యక్తిగతంగా ప్రార్థనానుభవం కలిగిన వారు, మోకాల అనుభవం కలిగిన వారు, వాక్యానుభవం కలిగిన వారు మాత్రమే వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ చాలామంది ఏమైపోయారంటే చల్లారిపోయారు. ఒక ఆదివారపు ఆరాధనకి వచ్చే వాళ్ళు కొద్దిమంది, వారమంతా ఏ సహవాసం లేదు, చల్లారిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలట? ప్రభు రాకడ సమీపించిన కొలది చాలామంది మానుకుంటున్నారు. అలా మానుకునే వారి వరుసలోకి వెళ్లకుండా ఒకరినొకరు పురుకొలుపుకుని మరలా సమాజంగా కూడుకుని రాకడికి సిద్ధపడండి, ఆ దినము సమీపించిన కొలదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అందుచేత మీతో చెప్తున్న మాట ఏమిటంటే క్రీస్తు నామము ధరించుకున్న వారికి మారు మనసు పొందినా పొందకపోయినా 7 ఏండ్ల మహాశ్రమలు తప్పవు. 7 ఏండ్ల శ్రమలలో అంత్యక్రీస్తు పరిపాలనలో మారు మనసు ఉన్నవారికి శ్రమలు తప్పక వచ్చును. 7 ఏండ్ల మహాశ్రమల్లో మార్యాం యేసయ్యను ఆరాధిస్తామనుకుంటే ఖచ్చితంగా అంత్యక్రీస్తు వారిని హతసాక్షులుగా మారుస్తాడు. మారు మనసు లేని వారు అంత్యక్రీస్తును మహాప్రభో నిన్నే ఆరాధిస్తామయ్యా అంటారు. అంటే ఎప్పుడైతే వాడికి లొంగిపోయారో ఇక వాడు మరి అవిశ్వాసులైన వారిని బాధ పెట్టడం. ఎవరైతే అంత్యక్రీస్తుకి ఇంకా విపులంగా చెప్తున్నారు వినండి, అంత్యక్రీస్తు అంటే భయం, అందుచేత పారిపోవుదురు, అటు మొక్కరో అటు శ్రమకి నిలబడరో. కానీ వాడు ఎక్కడ వచ్చి మనల్ని కీడు చేస్తాడని చెప్పి వాడికి భయపడి వారు పారిపోతూ ఉంటారు. పారిపోవడం కూడా పాపమే. దాన్ని ఏమంటారంటే పిరికితనము అంటారు. ఆవగింజంత చిరుపాపం అంటి ఉన్న వధువు సంఘములోనికి చేరుటెట్లు అన్నారు. వీరికి క్రీస్తునంత భక్తి ఉందే, అంత్యక్రీస్తు అంటే భయం. ఈ విషయం బాగా గమనించండి. యేసయ్య అంటే భక్తి, దెయ్యం అంటే భయం. అంచేత ఆ దెయ్యం ఏం చేస్తుందో అని చెప్పి మరి పారిపోతూ ఉంటారు, భయం అన్నమాట. దేవుడు నాకు తోడుగా ఉండగా అపవాది నన్ను ఏం చేస్తుంది అని ధైర్యంగా ఉండాలి. అంత్యక్రీస్తునందు భయం ఉన్నది కానీ మోక్షానికి వెళ్ళలేరు, విచారపడుదురు, భయం ఉంది, దిగులు పడతారు. అయ్యో ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు వారిని ఏమి చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు అటేమో అంత్యక్రీస్తుకి నమస్కారం చేయడం లేదు, పారిపోతున్నారు. ఇటేమో ధైర్యంగా నిలబడడం లేదు. అందుచేత
తన సృష్టిని తానే పాడు చేసుకున్నట్లు అవుతుంది కనుక దేవుడు ఏం చేస్తాడంటే క్రీస్తుని ఒప్పుకుంటారు కనుక, పూర్తిగా క్రీస్తులోకి రాలేకపోతున్నారు కనుక వీరిని అంత్యక్రీస్తుకి విడిచిపెడితే మరి యేసయ్యకి బాధ గనుక క్రీస్తు తీసుకుని వెళితే మంచిదా, అంత్యక్రీస్తుకు విడిచిపెడితే మంచిదా, నేను కార్చిన రక్తమంతా వృధా అయిపోతుంది కదా, నా రక్తం వృధా అయిపోతుంది కదా అని తన కృప ద్వారా నరకములోనికి వెళుతున్న వారిని సైతము ప్రభు రక్షించడానికి అక్కడ కూడా పాట్లు పడతాడు. ఈయన కూడా ప్రభు జాయిగా వాళ్ళ మీద కృప చూపించి రక్షణలోకి నడిపిస్తారు. అందుకే దైవజనులు అన్నారు, ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా, ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా పాటి రక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళాచ మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగొన్నా లేకొన్నా అంతములే నీ స్తుతులు మంగళాచ. ఈ రెండవ ధన్యతను చెప్పి మన వాక్యాన్ని ముగించేసుకుందాం. ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులు. అంటే యేసుక్రీస్తునందు, అంటే రెండవ రాకడికి ముందు మృతునందున మృతులు ఉన్నారు, వారు ధన్యులు. 7 ఏండ్ల మహాశ్రమంలో కూడా అంత్యక్రీస్తు పరిపాలనలో క్రీస్తు కొరకు హతసాక్షులైన మృతులు ఉన్నారు, వారు కూడా ధన్యులే. కానీ వారికి కిరీటాలు ఇవ్వడు దేవుడు, ప్రశస్తమైన వస్త్రాలు ఉండవు, సింహాసనాలు ఉండవు, బహుమానము ఉండదు, పెండ్లి కుమార్తె వరస ఉండదు, మహిమ పెండ్లి కుమార్తెకున్నంత మహిమ ఉండదు, సహవాసం ఉండదు. కానీ వారిని దేవుడు ఏం చేస్తారంటే రక్షితుల మోక్షంలో ఉంచుతాడు, రక్షితుల మోక్షంలో వారిని ఉంచుతాడు. అందుకని ఒక వాక్యం ఉంది, అది చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం. 14వ అధ్యాయం 13వ వచనంలోనే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులను రాయమని పరలోకమునుడు స్వరము చెప్పగా వింటిని, నిజమే. వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారితో మాట్లాడుతున్నారు. యోహానుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటల్లో వారు విశ్రాంతి పొందుతారు. భూమి మీద ఉన్నంతసేపు శ్రమలే, యేసయ్యను నమ్మినందుకు, అపవాదికి మొక్కనందుకు శ్రమ 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 గనుక దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడంటే విశ్రాంతి ఇచ్చాడు. విశ్రాంతినిచ్చిన వారి వెనకాల ఏమి వెళ్తున్నాయి అంటే వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. పరలోకి వెళ్ళేటప్పుడు మనతోటి వచ్చేమేమిటి? మనం సంపాదించినవి ఏమీ రావు, సంపాదించిన బిడ్డలు రారు, అంటే ఆస్తి రాదు, ఏమీ రాదు. ఏదొస్తుందంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళిచున్నవి. వారి వెంట వెళ్ళే క్రియలేమిటి? క్రియ అంటే మారు మనస్సు పొందడం. కుడివైపున దొంగ ఆ క్షణంలో మనస్సు మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అతనికి క్రియలేమీ లేవు, అంటే దేవుడి కోసం ఎలాంటి గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం దొరకలా. అప్పుడు మారాడు, అప్పుడే మరణించాడు. మరి క్రియ వెళ్ళలేదు ఆయనకి. ఏ క్రియ చేశాడు అంటే యేసయ్యని దేవుడిని ఒప్పుకున్నాడు, అంతే. 7 ఏండ్ల మహాశ్రమంలో క్రీస్తు నిమిత్తము హతసాక్షులైన వారు భూలోకమందు చేసిన క్రియలు వారి వెంట పోవును. మంచి క్రియలు లేని వారి వెంట వారి క్రియలు పోవునైనను మారు మనసు పొందినారు కనుక రక్షించబడతారు. మారు మనసు పొందారు కనుక రక్షించబడతారు. మరి దేవుడి కోసం ఏమైనా క్రియలు చేస్తుంటే క్రియలు వారి వెనకాల వెళ్తాయి. నేను ఆకలి కొన్నాను, అన్నం పెట్టావు, నేను తప్పికొన్నాను, నీళ్ళిచ్చావు, నేను పరదేశిగా ఉంటే చేర్చుకున్నావు, సెరసాల్లో ఉంటే చూడ్డానికి వచ్చావు, అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి వచ్చి పరామర్శించావు. ఈ నీ చిన్న దాసునికి చేస్తే నాకు చేసినట్లే.
మరి అలాంటి ఏమైనా క్రియలు, మంచి క్రియలు ఉంటే వారి వెనకాల వెళ్తాయి, దానికి బహుమానాలు దేవుడు ఇస్తాడు. అందుచేత 7 ఏండ్ల మహాశ్రమల్లో రెండవ రాకడికి ముందు మృతి నొందిన మృతులు ధన్యులు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి 7 ధన్యతల్లో 2 ధన్యతలు మనం నేర్చుకున్నాం. ఒకటి, సమయము సమీపించినది, కాలము సమీపించినది కనుక, అంటే రెండవ రాకడ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, విని గైకునివాడు ధన్యుడు. ఇప్పుడు దాకా ఒకవేళ మనం బైబిల్ ఒకవేళ సరిగా చదవకపోయినా ప్రకటన గ్రంథాన్ని దేవుడి చిత్తమైతే మీ అందరికీ దేవుని సేవకుడిగా ఓ సలహా ఇస్తున్నాను. ఏంటంటే ఆది కాండం నుండి వరుసగా రోజు చదువుతూ ఉండండి. వారానికి ఒక్కసారైనా మోకాల మీద ప్రకటన గ్రంథం చదవండి. ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటే ఆ రోజు 22 అధ్యాయాలు పూర్తి చేయండి. మీరు ధన్యులు, చదువువాడు ధన్యుడు. ఈ గ్రంథం గురించే కదా రాసిందా మాట. ఈ ప్రవచన వాక్యాలు అన్నాడు కదా. ఈ ప్రవచన వాక్యం అంటే ప్రత్యేకమైంది కదా. 65 పుస్తకాల కంటే 65వ పుస్తకం గురించి దేవుడు మాట్లాడాడు కనుక ఈ ప్రకటన గ్రంథం చదవండి. చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకొనివాడు ధన్యుడు. మొదటి ధన్యత. రెండవ ధన్యత, ప్రభు రాకడకు ముందు మృతి నొందిన మృతులు. 7 ఏండ్ల మహాశ్రమంలో మృతి నొందిన మృతులు ధన్యులు. వారి విశ్రాంతి పొందుచున్నారు, వారి క్రియలు వారి వెంట వెళుచున్నాయి. ఈ మాటలు దేవుడు మన అంతరంగాలు భద్రపరిచి ఇటు ధన్యతలు సంపాదించుకునడానికి తన ఆత్మ సహాయమునిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.